ఓం ఋతంచ సత్యంచ విద్ధాతపసో అద్య జాయత తతో రాత్ర జాయత తతస్సముద్రో అన్నవః సముద్రాదన్నవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో విషి సూర్యాచంద్రమసౌ దాత యదా పూర్వమకల్పేత్ దివంచ పృథ్వీంచ అంతరిక్షమతో స్వ. ఈశ్వరుడు ఋతంచ ఋగ్ యజుర్వేదము అథర్వవేదము సామవేదాల జ్ఞానాన్ని ఇచ్చాడు. సత్యంచ సత్వ రజోతమో గుణాలతో కూడిన ఈ జగత్తును నిర్మించాడు. ఎందుకు? జీవుల యొక్క భోగ అపవర్గముల కోసం. భోగము అంటే భౌతిక సుఖము, అపవర్గం అంటే ఆధ్యాత్మిక సుఖము. ఇవి రెండు ప్రాప్తింపజేయడం కోసం ఈశ్వరుడు ఈ వేదాన్ని, ఈ జగత్తును నిర్మించాడు. ఈ వేదము జగత్తు రెండు కూడా మనిషి కోసమే నిర్మించబడ్డాయి. మానవుడు ఈ మానవ శరీరాన్ని ధరించి వేదాన్ని చదువుకుంటే, జ్ఞానాన్ని పొందకుంటే వ్యర్థమైపోతుంది. జ్ఞానాన్ని పొంది భోగము అపవర్గం రెండు సాధించాలి. బ్రతికున్నంతకాలం సుఖంగా ఉండాలి, మరణం లేకుండా ముక్తి నొందాలి, తర్వాత కూడా సుఖమే. అదే అమరత్వం, అదే మృత్యుని జయించడం అంటారు. మృత్యుని జయించే విద్య ఇచ్చాడు, భౌతిక సుఖాలను పొందే విద్య ఇచ్చాడు ఈశ్వరుడు. ధర్మజ్ఞానాన్ని ఇచ్చాడు, అర్థజ్ఞానాన్ని ఇచ్చాడు, కామజ్ఞానాన్ని ఇచ్చాడు, మోక్ష జ్ఞానాన్ని ఇచ్చాడు. మనము సుఖంగా ఉంటూ ఈ ప్రపంచాన్ని సుఖమయం చేయొచ్చు, అంత శక్తినిచ్చాడు. మనము మోక్షాన్ని పొంది ప్రపంచాన్ని కూడా మోక్ష మార్గాన్ని చూపెట్టచ్చు. మానవ జన్మ మామూలు జన్మ కాదు, అత్యున్నతమైన జన్మ. భగవంతుడు తయారు చేసిన మహోత్కృష్టమైన కృతి ఇది మానవ శరీరం. ఈ మానవ శరీరం మట్టి నుంచే తయారైంది, కానీ ఆ మట్టి నుంచి తయారైన ఈ మెదడు సృష్టి రహస్యాలను ఛేదించగలదు, బ్రహ్మప్రాప్తి చేసుకోగలదు. ఎంత అద్భుతమైన నిర్మాణం! మట్టి నుంచి తయారైన ఈ మానవ మస్తిష్కము ఎంత గొప్ప శక్తి కలిగింది, అది ఆలోచించాలి. ఈశ్వరుడి యొక్క గొప్పతనం అది. కనుక ఈశ్వరుని గురించి మనం తెలుసుకోవాలి. దుఃఖాలు సంపూర్ణంగా నశించాలంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానమే ముఖ్యం. ఈశ్వరుడి జ్ఞానం ద్వారా ఈశ్వరుని ప్రాప్తి చేసుకోవాలి. ఆత్మ మనం శరీరం కాదు, ఈ జడమైన శరీరం కాదు, పంచభూతాత్మకమైన శరీరం కాదు, పార్థివ శరీరం కాదు. మనమంటే ఆత్మరం. ఈ శరీరం ఎందుకోసం? ఆత్మ కోసం. ఈ జగత్ ఎందుకోసం? ఆత్మ కోసం. సంఘాత్ పరార్ధ్వాత్ పురుష. ఈ నిర్మించబడ్డ ప్రతి పదార్థం, నిర్జీవ పదార్థము, జీవ పదార్థమైన ఈ శరీరం రెండు కూడా జీవుడి యొక్క భోగపవర్గముల కోసమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు కోరుకుంటున్నాడు లోకవత్ క్రీడా కైవల్యం. ఈ జగత్తును ఎందుకు నిర్మించాడంటే ఈ దుఃఖాల్లో కొట్టుమిట్టాడుతున్న జీవాత్మలకు కైవల్యాన్ని ప్రాప్తింపజేయాలని. ఇంత సుదీర్ఘమైన అద్భుతమైన ఈ శరీరాన్ని, ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. ఇది సుదీర్ఘం ఎప్పుడవుతుంది? ఆత్మను తెలుసుకుంటే సుదీర్ఘం అవుతుంది. ఆత్మను తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉంటే ఇది నశిస్తుంది. కానీ ఈ నశించే శరీరం ద్వారానే నశించని ఆత్మను, పరమాత్మను పొందవచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టి ఏ విధంగా తయారైంది? అవ్యక్త దశలో ఉన్న ఈ సత్వరజోతమో కణాలు, సుషుప్తావస్థలో ఉన్న ఈ జీవాత్మలు ప్రళయంలో ఏమీ తెలియటకు యోగ్యంగా లేవు. ఒక పరమాత్మ మాత్రము వీటిని ఎరుగుతున్నాడు. ముక్త జీవులు మాత్రం పరమాత్మలో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. మిగతా జీవాత్మలన్నీ కూడా సుషుప్తిలో పడి ఉన్నాయి. ఈ కనిపించే రకరకాల రంగుల ప్రపంచమంతా అవ్యక్త దశలో పడి ఉంది, ఎలాంటి స్థితి లేకుండా, ఎలాంటి ప్రకటన లేకుండా. అలాంటి సత్వ రజోతమో కణాలను ఈశ్వరుడు ప్రధానంగా, మహాతత్వంగా, అహంకారంగా, మనస్సుగా, పంచ జ్ఞానేంద్రియాలుగా, పంచ కర్మేంద్రియాలుగా, పంచ తన్మాత్రలుగా, పంచభూతాలుగా, పంచభూతాల నుండి రకరకాల పదార్థాలు నిర్మించాడు. అతన్ని మనము ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. అతడే తెలియుటకు, పొందుటకు, పూజించుటకు యోగ్యుడు. అతన్నే తెలుసుకోవాలి.
అతన్నే పొందాలి, అతన్నే పూజించాలి. ఈ సృష్టికర్తనే ఉపాసనకు యోగ్యుడు. సృష్టికర్తను కాకుండా జడపదార్థాలను ఉపాసిస్తే మనకు లభించేది దుఃఖమే. దేన్ని ఉపాసిస్తే అదే లభిస్తుంది. దుఃఖాలు దూరం కావడం కోసం ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసిస్తే దుఃఖాలు దూరం అవుతాయి. కనుక మనము ఈశ్వరుని ఉపాసించాలి. అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అతడు సర్వాంతర్యామి, అనురోరణ్యాన్ మహతోమయ్యాన్. అతి సూక్ష్మమైన పరమాణు లోపల ఉన్నాడు. అతి గొప్ప ఆకాశం వెలుపల కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. అతడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అతడు తెలియటకు యోగ్యుడు. ఎక్కడ తెలుసుకుంటాం? నా ఆత్మలోనే తెలుసుకుంటాం. ఆత్మనే పరమేశ్వరుని తెలుసుకునే తత్వం. మనసు అనే సాధనం ద్వారా ఆత్మని ఎరిగి ఆ ఆత్మ ద్వారా పరమాత్మని పొందాలి. అందుకోసం వచ్చింది మానవ జన్మ. ఋతంచ సత్యంచ, ఈ ఋగు యజుర్ సామ అథర్వ వేదాల జ్ఞానం కానీ, సత్వరజోతమ కణాలతో ఏర్పడ్డ ఈ పంచభూతాత్మకమైన జగత్తు కానీ ఎందుకు ఏర్పడింది? జీవుల యొక్క భోగోపవర్గల కోసం అనే విషయాన్ని మర్చిపోకూడదు. వాటిని సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి.